బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నర్సరావుపేట ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారిగా ఎన్నికల కమిషన్ ఎదుట ఏపీ డీజీపీ, ఏపీ సీఎస్ హాజరు కానుండడం హాట్ టాపిక్గా మారింది. దీంతో ఎన్నికల విధులు సక్రమంగా అమలు చేయని అధికారులుగా సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చరిత్రలో నిలిచిపోనున్నారు. పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసాత్మక సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఈసీ సీరియస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కచోట రీపోలింగ్ జరగలేదు, ఒక్కచోట ఎన్నికలు ఆగిపోలేదు. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత ఆ స్థాయిలో హింసాత్మక సంఘటనలు జరగడం ఏంటని కేంద్ర ఎన్నికల సంఘం మండిపడింది. ఈ తరహా ఘటనలను ఉపేక్షిస్తే ఇంకా ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని ఈసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీ, సీఎస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీలో శాంతి భద్రతలు సక్రమంగా లేవని సీఈసీకి ఎన్నికల పోలీస్ పరిశీలకుడు మిశ్రా నివేదికిచ్చాడు. ఆయన ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఒకేలా ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీలో పరిస్థితులపై డీజీ, సీఎస్ వివరణ తర్వాత రాష్ట్రపతికి నివేదిక ఇచ్చే ఆలోచనలో సీఈసీ ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, డీజీపీ, ఏపీ డీజీపీ అలాగే సీఎస్ ఎలాంటి అంశాలతో ప్రధానంగా వివరణ ఇచ్చే అవకాశం ఉంది? ఏపీలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక వాతావరణానికి సంబంధించి ఏపీ డీజీపీ, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఈసీ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు డీజీపీ అలాగే సీఎస్. ఇద్దరు కూడా మరికాస్తలో ఏపీ భవన్ చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం సాయంత్రం 3:30 కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవబోతున్నారు. అంటే రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎందువల్ల ఈ హింసాత్మక వాతావరణం ఏర్పడింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో విఫలమవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం కాబోతున్నారు. 3:30 మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి అలాగే నర్సరావుపేట ఈ 4 ప్రాంతాల్లో, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఈ 4 ప్రాంతాల్లో ఎక్కువగా హింసాత్మక వాతావరణం చెలరేగింది. హత్యా ప్రయత్నాలు జరిగాయి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, కార్లు తగలబెట్టారు. ఈ విధంగా ఎంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, భద్రతను కంట్రోల్ చేయడంలో ఎందుకు వైఫల్యం చెందారు అనేది సీఎస్ జవహర్ రెడ్డిని అలాగే గుప్తాను ఇద్దరిని కూడా వివరణ ఇవ్వాలంటూ కోరారు. హరీష్ కుమార్ గుప్తాను కూడా కోరిన నేపథ్యంలో వారిద్దరు కూడా ఢిల్లీ చేరుకున్నారు. అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల వాతావరణం, అంటే ఎన్నికల తర్వాత కూడా ఎందువల్ల ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి, హింసాత్మక పరిస్థితులు కారణాలు ఏంటి అనే దానిపై వివరణ ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం దేశం దృష్టిని ఏపీ ఎన్నికలు ఆకర్షించాయి. ఏపీలో ఎన్నికలు ప్లస్ ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలన్నీ కూడా దేశవ్యాప్తంగా మొత్తం దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో ఏపీని దేశవ్యాప్తంగా కూడా చర్చ కొనసాగిన నేపథ్యంలో మొత్తం సీఎస్పై అలాగే డీజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు, వివరణ ఇవ్వాలని కోరారు. ఇప్పుడు వారిద్దరు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందుతారా లేకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తారా, ఏమైనా ఇద్దరిపై చర్యలు ఉపక్రమించేందుకు రాష్ట్రపతికి వారిచ్చిన వివరణను రాష్ట్రపతికి పంపించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అంటే ఎన్నికలు ముగిశాయి,
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 350 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఆ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలో భద్రపరిచేందుకు అక్కడ భద్రపరిచిన సందర్భంలో భద్రతను ఏర్పాటు చేయాలి. అక్కడికి ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అక్కడ ఏమైనా అవకతవకలు జరుగుతాయన్న ఆందోళనలో ఇద్దరు కూడా భయపడుతూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన సందర్భంలో అక్కడ ఇరు వర్గాలు ఎదురవుతాయి కాబట్టి అక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొండ ఉండే విధంగా కూడా అక్కడ భద్రతను ఏర్పరచాల్సి ఉంటుంది. భద్రత పరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ భద్రతను కల్పించడంలో ఇటు డీజీపీ సిఎస్ విఫలమయ్యారు. ఎందుకు విఫలం అవ్వడానికి గల కారణాలేంటి అంటే మీరే ఆదేశాలు ఇవ్వలేదా లేక కింది స్థాయి అధికారులు మీ ఆదేశాలను నిర్లక్ష్యం వహించారు ఆదేశాల పట్ల అనే దానిపై వివరణ ఇవ్వాలనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇక సాయంత్రం 3:30 కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీజీపీ అలాగే సీఎస్ కలవబోతున్నారు. ప్రియా రైట్ శివ, అలాగే అంటే ఏపీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగడం, అది కూడా పోలింగ్ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కంటిన్యూ అవడం, ఇలాంటి అంశంలో ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని కోరడం కూడా ఇది మొదటిసారిగా భావించవచ్చా? ఇప్పుడు ఏపీ డీజీపీ కావచ్చు, సీఎస్ కావచ్చు, వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే గతంలోనే మనం డీజీపీ విషయానికి వస్తే గత డీజీపీని అక్కడ భద్రతను కంట్రోల్ చేయడంలో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు అనేది ప్రధానంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేయడంతో గత డీజీపీని కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేశారు. అంటే తాత్కాలికంగా విధుల నుంచి తప్పించి గుప్తాను హరీష్ కుమార్ గుప్తాను నూతన డీజీపీగా ఎన్నుకున్నారు. ఆయన కూడా భద్రతను కంట్రోల్ చేయడంలో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో ఎన్నికలను సక్రమ వాతావరణంలో అంటే సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని గుర్తించినప్పటికీ ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆ భద్రతను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు. కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి. ఆ కేంద్ర బలగాలను వినియోగించడంలో డీజీపీ విఫలమయ్యారు అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటు సీఎస్ కూడా ఆదేశాలు ఇవ్వడంలోనూ ఎన్నికలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది గ్రహించడంలో సమీక్షలు చేయడంలో కూడా సీఎస్ విఫలమయ్యారు అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు అక్కడున్న ఎన్నికల పరిశీలకులు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ జరిగిన పరిస్థితులు ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అక్కడ ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన ఫిర్యాదు రెండు టాలీ కావడంతో వారికి నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. అయితే ఈరోజు వారు ఇచ్చే వివరణ ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇద్దరు కూడా వారు ఇచ్చిన ఆదేశాలను కింది స్థాయి అధికారులు పాటించలేదు అనేది ఇద్దరు కూడా సమర్థించుకునే విధంగా కూడా ఈరోజు వివరణ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కూడా మనకు అధికారిక వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. సిఎస్ జవహర్ రెడ్డి కూడా నేను ఆదేశాలు ఇచ్చిన తర్వాత అక్కడ భద్రతా పరంగా వాళ్ళు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు అనేది ప్రధానంగా సిఎస్ కూడా తెలిపినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మరోవైపు సిఎస్ జవహర్ రెడ్డి ఇద్దరు కూడా డీజీపీ కూడా నేను కింది స్థాయి అధికారులకు ఎస్పీలకు డిఎస్పీలకు ఆదేశాలు ఇచ్చాను, కానీ వారు అక్కడ భద్రతను పర్యవేక్షించడంలో వారు విఫలమయ్యారు అనేది ఆయన కూడా సమర్థించుకునే విధంగా కూడా ఇక్కడ ఈరోజు వివరణ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా కూడా మనకు సమాచారం అయితే ఉంటుంది. కానీ ఇద్దరు ఇచ్చిన వివరణకు కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందుతుందా లేదా అసంతృప్తి వ్యక్తం చేస్తుందా, ఆగ్రహం వ్యక్తం చేస్తుందా, ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంది, ఒకవేళ వివరణ ఇచ్చిన తర్వాత రాష్ట్రపతికి ఎటువంటి నివేదిక సమర్పిస్తారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇక ఈరోజు సాయంత్రం 3:30 వారు ఇచ్చిన వివరణ ఆధారంగా తర్వాత వారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించిన తర్వాత సీఎస్ అలాగే డీజీపీ పైన చర్యలకు ఉపక్రమిస్తారా, ఏమైనా హెచ్చరికలు జారీ చేసి తదుపరి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని సూచిస్తారా అనే దానిపై కూడా చూడవలసింది. కానీ ఇది కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో పార్టీలు అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గొడవలు జరగడం అంటే ఎన్నికలు ముగిసే ముందు అంటే కామన్గా పోలింగ్ బూత్లో ప్రత్యర్థులు ఎదురుపడతారు, గొడవలు జరుగుతూ ఉంటాయి, కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో హత్యా ప్రయత్నాలు జరగడం, ఒకరిపై ఒకరు దాడులు జరగడం, ఇళ్లకు వెళ్ళి మరి పార్టీ కార్యాలయాలకు వెళ్ళి మరి దాడులు జరగడం ఎంతవరకు కరెక్టు? మీరు భద్రతను పర్యవేక్షించడంలో ఎందుకు విఫలమయ్యారు? కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినప్పటికీ వారిని వినియోగించడంలో ఎందుకు విఫలమయ్యారు అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించి వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలోనే ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను సాయంత్రం 3:30 కలవబోతున్నారు. కలిసిన తర్వాత వారు ఇచ్చిన వివరణ మీదే భవిష్యత్ కార్యాచరణ అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయబోతోంది. వారిచ్చిన వివరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి ఎటువంటి నివేదిక ఇస్తుంది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రియా రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.